వాడొచ్చాక ఊరంతా మారిపోయింది హీరో. నీతో సమానంగా చూస్తున్నా నీరో. వాడేదో చెయ్యాలి హీరో. నువ్వు ఏం చేస్తావు పట్నాయక్? ఏం చేస్తావు? వాడికి ఏదైనా వీక్నెస్ ఉందా? కొడితే వాడినే కొట్టాలి, చంపితే వాడినే చంపాలి. అనాది నా కొడుకు. అనాథ కాదన్నా, వాడికి అమ్మ బాబు ఫిగరు ఫ్రెండ్స్ అందరూ అన్నారా నా కొడుక్కి. ఏంట్లోకి ఆ పోలీసుడు అనాథ కాదా? వాడు అసలు పోలీసుడే కాదు, వాడొక జూనియర్ ఆర్టిస్ట్. జూనియర్ ఆర్టిస్టా? తెలుసు తెలుసు. తెలుసా? అంటే తెలుసు కూడా వాడిని లేపేకుండా ఏంటన్నా? వాడు కొట్టాడని చెప్పడానికే సిగ్గుపడ్డావు. నన్ను దెబ్బ కొట్టాడని ఎలా చెప్పుకోమంటావు లోకి? అందుకని వాడిని లేపేదాకా లేపుతా. మరి మన వాళ్ళు పోతున్నారు కదా? పోతారు, బ్రైడ్ మాత్రం పోకూడదు. ఇది చాలా నీరో. క్లైమాక్స్ పెట్టేసుకుందావా? దీనికే అయితే రేపు చూడు. మొహాలీలోని రహస్య అక్రమ ఆయుధాల కర్మాగారం పేల్చివేత. బ్లాస్ట్ అదిరింది మై బాయ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. సార్ బ్లాస్టర్ నేనేనా? మాస్టర్ మీరే కదా సార్. వాడుట్టి నీరో, మీరు నిప్పో. నెక్స్ట్ ఏం చేయమంటారు సార్? ఇంకా రెచ్చిపో. థ్యాంక్ యూ సార్. ఓకే. ఎవరండి మీరు? కన్న తల్లిని ఎవరో తెలియదంటావు, సిగ్గు లేదరా నీకు? సారీ నాన్న, క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి. సినిమా షూటింగ్ అన్నావు కదరా, నిజంగా షూట్ చేసావేంటి? అది ఎప్పుడో పోయిందిగా. నీకెంత కష్టం వచ్చినప్పుడు ఇంటికి వచ్చేసి కదరా నాని. నాన్న నవ్వు చూడాల్సి వస్తుందని రాలేకపోయానమ్మా. నేను నోటితో మాత్రం నవ్వనురా. నీ వల్లే రాలేదంటే చూసావా సామో? నన్ను కొడతారేంటండి? ఐఎమ్ పోలీస్, యు నో. ఫేక్ ఏదో ఒరిజినల్ ఏదో కూడా తెలుసుకోవాలి. నీకు పోలీసు ఉద్యోగం ఎవరిచ్చాడా? కనిపెట్టానండి. నన్ను మీ వాడే నన్ను తొక్కబడి చూద్దాం. ఐ విల్ గో టు ఐజీ. ఏంటి ఏంటి అది కామెడీ? అయ్యో అయ్యో అయ్యో, ఐజీని కూడా తొక్కేసినట్టున్నారు మావయ్య. రే నాన్న, ఐజీకి మీద ఎవడుంటాడో కూడా తెలియదు. మిడిల్ క్లాస్ ఉండరా. దీనికి ఎండింగ్ ఏంటో చెప్పరా ప్లీజ్. ఏముంటుంది నాన్న, గుడ్ విన్స్ ద ఈవిల్. నాని, అమ్మా నీ అంత గొప్పోడిని కన్నందుకు తల్లిగా నేను చాలా గర్వపడుతున్నాను రా. అమ్మా, ఈ క్యారెక్టర్కి అమ్మా నాన్న లేరు, అనాథ. ఎవరు బాబు నువ్వు? మీరు నా పేరెంట్స్ నీరోకి తెలిస్తే మీ లైఫ్కి రిస్క్ నాన్న. ఏది ఏమైనా సరే నీ ప్రెస్ మీట్ చూసేంత వరకు మేము ఈ ఊర్లోనే ఉంటాం. అయ్యో, తను ఇంకా బతికే ఉన్నాడు. పాపం. అయ్యో సారీ. ఇట్స్ ఓకే బేబీ. మావయ్య, ఎప్పటికప్పుడు నీకు ఫోటోలు పంపి ఫోన్లోనే నిన్ను మేనేజ్ చేసిన తుండగుడు ఎవడు? ఎవరు మావయ్య? నిన్నడిగితే నువ్వు నన్ను అడుగుతున్నావా? నువ్వు ఎంత బ్రెయిన్లెస్సా? కదా మావయ్య. ఆగ్రా గాడిదాని, ఆగ్రా ఆగు, దున్నపోతా పంది, అది చేసి ఎదప్పలన్నిటికీ నీ సొక్కటొకటి. హలో లిక్కీ.
అన్నప్పుడు రాంగే పని చేసినా రాంగే చేయకపోయినా రాంగే ఎవడెవడో చేయాల్సిన పనులన్నీ చేసినా రాంగే ఊరందరికీ అన్న హీరో నీకు మాత్రం విలన్ మీరు సూపర్ అక్క జాగ్రత్త అమ్మా. అలాగే బెండకాయలు ఒక కిలో కన్నా అన్నా ఇంకోటి కుందు నా ఫ్రెండ్. ఫ్రెండా? ఫ్రెండే. పొలస నీకు ఇష్టమంట కదా అమ్మిచ్చి. పాపమన్న కుందు బావిలో కాలిపోయిన వాళ్ళు కుందు వాళ్ళ నాన్న కూడా ఉన్నారు. నువ్వు ఎప్పుడు చంపేస్తావా అని చెప్పి వెయిటింగ్ అన్నా. ఏ కుందు, ఇలాగే నవ్వుతూ ఎప్పుడు హ్యాపీగా ఉంటావా? ఓ ఉంటాను. అయితే నువ్వు అనుకున్నది అయిపోద్ది పో. ప్రామిస్. ప్రామిస్. నమస్తే సార్. నమస్తే. బాబు సాయినాథ ఈ రోజు నా మనవడు అక్షరాభ్యాసం అది నీ చేతుల మీదుగా జరిగితే నీ ఎంత గొప్పోడవుతాడయ్యా. అయ్యో నేనెందుకు పెద్దమ్మా? సాయి ఈ పని చేయడానికి నీకన్నా ఎవరు కరెక్ట్? రా సాయి రా. ఆ పిల్ల ఊళ్ళోకి వచ్చి 10 రోజులు కూడా కాలేదు. ఆ పిల్లకి అంతా తెలిసిపోన్నది. ఆ బాబు తెలియనిదేంటి? ఈ బాబుకి తెలియలేదనేసి నీకే తెలిసిందే. ఓ పాలెట్ చూడే పాప. మన సాయి పెళ్లి గురించి మనందరం వెళ్ళి మాట్లాడేయాలి. మాట్లాడేయాలి. ఎవరితో? ఇంకెవరు? ఆ పిల్ల అయ్యా సోమశేఖరం. ఇదిగో సోము, మా సాయినాథని చెప్పడం కాదు కానీ ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ఇలాంటి అల్లుడు నీకు దొరకడయ్యా. అనేద్దు. మీరు ఒప్పుకోండి సార్, మూత పరికెత్తాను. కన్న కొడుక్కి కాళ్ళు కడగాల్సిన కర్మ ఏ తండ్రికి రాకూడదు కదా. ఒక్కసారి నన్ను నోరారా అత్తయ్య అని పిలువు బాబు. అత్తయ్య. అల్లుడు గారు. అత్తయ్య. అల్లుడు గారు. అత్తయ్య అని ఆవిడ ఒక్కదాన్ని పిలిస్తే ఆయన ఫీల్ అవ్వడు. ఆయన కూడా పిలవండి సార్ మామయ్య అని. మావయ్య. చెప్పు కొడతాను. ఎవడరా నీకు మావయ్య? నానా. ఎవరా నీకు నాన్న? అసలు నీ బాధ ఏంటయ్యా? కాదనడానికి ఒక కారణం చెప్పు. ఇడి ఫేస్ నాకు నచ్చలేదు. వాళ్ళ బాబు పోలికలు వచ్చుంటాయి, దానికి బాబు ఏం చేస్తాడండి? ఏటండా ఇక్కడ ఎంతమంది చెప్తుంటే నీకు ఒప్పుకోవడానికి స్వల్ప. ఎవడే నువ్వు? మహంకుడో. ఏం కుడు? మహంకుడో. ఒప్పుకుంటే వాడే మీ వియ్యంకుడు, ఒప్పుకోపోతే మాంకుడు. చెప్పరా? అదే అదే నీ కన్న కూతురైతే ఇలాగే చేస్తావా నాన్న? రెండో మొగుడివా? అయ్యో పోయి ముసలోని కట్టుకుందే. అల్లుడు గారు, మీతో ఒకసారి పర్సనల్ గా మాట్లాడాలి. లోపలికి వెళ్దామా? ఎందుకులే మావయ్య, ఇక్కడే మాట్లాడండి. అయినా అబ్బాయిని గదిలోకి పిలవాల్సింది అమ్మాయి కదా, మాంగారు పిలవడం ఏంటి? తర్వాత నీతో కూడా పర్సనల్ గా మాట్లాడుతానే. వెళ్దామా సార్? వద్దు సార్ ప్లీజ్. ఓకే. నాతో పర్సనల్ గా మాట్లాడుతానంటున్నాడు. ఆయనకి ఇంకో అమ్మాయి ఉందా? వాళ్ళిద్దరు మామాలు కదరా, అబ్బా కొడుకులు. బేటా, అనాథమని చెప్పి మమ్మల్ని ఒక రకంగా బతికించావనుకుంటే ఇప్పుడు అల్లుడు రూపంలో తగులుకుంటున్నావా? ఇక నీరు గారికి తెలిస్తే? వాడికి ఆల్రెడీ తెలుసు నాన్న. తెలుసా? ఇది నేను వాడు కలిసి ఆడుతున్న గేమ్. అత్తయ్య, మావయ్య పడిపోయారు. ఏంటి నీరు? ఇది 10 రోజుల్లో ఓపెనింగ్ అవ్వాల్సిన ప్రాజెక్ట్.
అలాంటిది బ్లాస్టింగ్ ఏంటి? ఊరికే టెన్షన్ పడకండి మినిస్టర్ గారు. వాడు ఎవడో కుర్ర పోలీసు. ఎవరు సపోర్ట్ తో వాడు ఇంతలా రెచ్చిపోతున్నాడు తెలుసా? ఐజీ. ఐజీ కాదు, సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఉంది. అవునా? అది నాకు తెలీదు మినిస్టర్ గారు. నీకే తెలియకుండా నువ్వు చాలా పెద్ద గేమ్ లో ఇరుక్కుపోతున్నావు నీరో. అది తెలియక మౌతార్గా వాయించుకుంటూ కూర్చున్నావు. తప్పుగా మాట్లాడద్దు మినిస్టర్ గారు. నీరో ఇస్ ఎ విజనరీ. నీ విజన్ ఎప్పుడో దొబ్బింది. అందుకే నీకు సైతాన్ రైస్ కనపడటం లేదు. వాడక్కడుంటే నువ్వు ఇక్కడున్నావు. నీరో, నౌ యు ఆర్ ఎ జీరో. 24 గంటలు టైం ఇస్తున్నా. చేతికి మట్టి అంటకుండా ప్రాబ్లం సాల్వ్ చేయి. నీ ఇన్వెస్ట్మెంట్ డబుల్ చేస్తా. పదండి. మనం సృష్టించిన పాత్ర పండుతుంటే బాగుంది కదా అన్నా. ఇప్పుడు నువ్వు హ్యాపీయేనా? ఇంకా ఇంకా నా కొడుకుని మనం వేసేచ్చా నా కొడుకుని. నోనో, నేను వాడితో కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నాను. మీటింగ్ సెట్ చేయి. కాంప్రమైజా? హాయ్ నీరో. మా హీరో. ఏంటి కాంప్రమైజ్ రమ్మన్నావు అంట? ఈ హగ్కి అందరికంటే ఎక్కువ పిసుకేసుకునేవాడు ఎవడ తెలుసా? మన లోగ్గాడు. మరి శత్రువులు పెంచితే మండదా? మన క్లైమాక్స్ కోసం అందరికంటే ఎక్కువ ఎదురు చూసేది వాడే. మరెప్పుడో చెప్పొచ్చు కదా. ఇదే రాని క్లైమాక్స్. ఓకే, ఇప్పుడు హ్యాపీయా? తప్పు చేసావు నీరో. నన్ను చంపితే డిపార్ట్మెంట్ మొత్తం నిన్ను వేటాడుతుంది. ఐజీ నిన్ను వదలడు. అంత పెంచావు నన్ను. బొంగేం కాదు. అదంతా నువ్వు పోలీస్ అనుకున్నంత వరకేరా. నిజం తెలిస్తే ఈ ఇన్ఫర్మేషన్ నా ఇన్సూరెన్స్ రా. ఇప్పుడు ఐజీ వస్తాడు, నీ డెడ్ బాడీ చూస్తాడు, ఇష్టం లేకపోయినా ప్రెస్ మీట్ పెడతాడు. వీ హ్యావ్ లాస్ట్ ఎన్ ఎక్స్ట్రాడినరీ పోలీస్ ఆఫీసర్ అని చెప్తాడు. ఇన్నాడు నీ బతుక్కే వాల్యూ లేదు, ఇప్పుడు నీ చావు కూడా లేదు. Nobody cares!
కొంచెం వెనక్కి. వెనక్కెళ్ళు. గో బ్యాక్. ఉసురు తీసిన బావే ఊపిరి పోసింది. నీరో ప్రపంచాన్నే జయించినంత సంతోషంలో ఉన్నాడు. వాటిలాగా మన సైతానికి ఎన్నుపోటు పడడం చేత కాదు కదా. అందుకనే వెనక్కి ఎప్పుడు తిరుగుతాడా అని ఆడి ఎన్నెనకే ఎదురు చూస్తున్నాడు. సినిమాలు సరిగ్గా చూడవనుకుంటా. హీరో చావు దాకా వెళ్ళేదాన్ని ప్రీ క్లైమాక్స్ అంటారు. క్లైమాక్స్ అంటే విలన్ని చంపడమేరా. నిన్ను మామూలుగా చంపను నిరంజనా. అసలు పేరు నిరంజన్, పుట్టింది సోనాగచ్చి, రెడ్ లైట్ ఏరియా. లోకి హ్యాపీయా? వీళ్ళందరినీ బండెక్కించు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్ నన్ను సేవ్ చేసేందుకు. కరెక్ట్గా చేశారు సార్. ఎవడికి వాడు క్లైమాక్స్ డిసైడ్ చేసుకుంటారా? మీ క్లైమాక్స్ ఏంటో నేను డిసైడ్ చేస్తాను. భరణి వీళ్ళని తీసుకెళ్లి లాకప్ లో వేయి. నా కొడుకులు లైఫ్ లాంగ్ బయటికి రాకూడదు. నాకే బిస్కెట్లు వేస్తారా? చచ్చాడు, చచ్చాడు, హీరో గెలిచాడు, హీరో గెలిచాడు. సార్ సార్ ఐ సరెండర్ సార్, ఐ సరెండర్. ఐఎమ్ అండర్ అరెస్ట్, ఐఎమ్ అండర్ అరెస్ట్ సార్. ఓకే సార్. బాకు మేరా ఫాల్స్ కేసులు పెట్టారా? కొత్త పేరు కూడా పెట్టారు. అయితే ప్రెస్ మీట్ పెట్టలేదా? పెట్టనివ్వలేదు తలా. ఇప్పుడు అర్థం తంపి. సైతాన్గా నువ్వు చేసిన మంచిని గుర్తించకుండా ఎర్రబాలు ద స్మగ్లర్ అని నీ మీద స్టాంప్ వేశారు. తెవుడియో పసంగా నీకు సూతం మండి నిజంగా స్మగ్లర్ అయిపోయావు. అప్పుడుదానే ఒడగ పురేలెక్తాలా. నువ్వు నేను రాసుకుంటే స్క్రీన్ ప్లే ఇలాగే ఉంటుంది. ఇది మైసమ్మ స్క్రీన్ ప్లే. నెక్స్ట్ ఏంటో గెస్ కొట్లా. యాక్చువల్గా అయితే నిన్ను చంపేయాలరా, కానీ నువ్వు వాణ్ణి చంపడం వల్ల ఊరికి మంచి జరిగింది.
వల్లే మీ రివెంజ్ కూడా తీరిందని సెన్సిబుల్గా థింక్ చేస్తున్నారు కదా సార్. అలాగని నిన్నెలా వదిలేస్తాను రా నా కొడక. మీ ఈగో ఒప్పుకోవట్లేదు కదా సార్. ఎలా 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 ఒప్పుకోమంటావురా? నీ పెర్ఫార్మెన్స్ కోసం డిపార్ట్మెంట్ వాడుకుంటావా? అదే డిపార్ట్మెంట్ నిన్ను వాడుకుంటే అదేరా నీకు పనిష్మెంట్. అదే అంటే సెల్వమణి అని ఒకడున్నాడు. 4 ఏళ్లుగా నా ఈగోని కెలుకుతూనే ఉన్నాడు. ఎక్కడో సీక్రెట్ ప్లేస్ లో దాక్కుని నెట్వర్క్ మాత్రం 5 రాష్ట్రాల్లో రన్ చేస్తున్నాడు. నువ్వు వాడి గ్యాంగ్ లో చేరు. వాడిని 2 అవర్స్ ఎంగేజ్ చేయి. నీ హ్యాండ్లో GPS ట్రాకర్ సెట్ చేశాం. ఈ లోపు బెటాలియన్ దిగిపోతుంది. నా పెరియ కిలాడి డాడే. అంటే బాగా చేశాను నాన్న. చంపేశావు కదరా ఎర్రబోలు. నా కొడక్క సెల్వమణికి నిన్ను చంపేయాలంతరా, కానీ లోపలున్న శివమణికి నీలో ఉన్న యాక్టర్ నచ్చాడా? పడా బాగా చేశానా సార్? నమ్మించి నాశనం చేయమంటే నీ తర్వాతేరా ఎవరైనా. పేమెంట్ ఏమైనా ఇస్తారా సార్? పేమెంటా? ఊరుకున్నానా? ఇప్పటికైనా ప్రెస్ మీట్ పెట్టుకోవచ్చా సార్?